మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్కీమ్లతో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో చాప కింద నీరులా ఎదుగుతోంది. రాష్ట్రంలోని డాక్టర్లు, సామాజిక కార్యకర్తలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో పదవుల్లో ఉన్నప్పటికీ వాటిని వదులుకుని బీజేపీలో చేరుతున్నారు. రాష్ట్రంలోని ఎమ్మెల్యే టికెట్ల కోసం అత్యధికంగా పోటీ నిజామాబాద్ ఎంపీ సెగ్మెంట్లోనే ఉంది. నిజామాబాద్ ఎంపీ సెగ్మెంట్లోని 7 స్థానాలను బీజేపీ గెలుచుకుంటుందని నేతలు ధీమాగా ఉన్నారు. మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం 9 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మహాజన్ సంపర్క్ అభియాన్ కార్యక్రమాన్ని నెల రోజుల పాటు నిర్వహించడం జరుగుతుందని బీజేపీ నేతలు తెలిపారు. కార్యక్రమంలో ఏమేం చేయాలి ఇవన్నీ కూడా జిల్లా అధ్యక్షులు మీ అందరికీ వివరించుంటారు. రైతులకి ఎటువంటి స్కీమ్స్ వాళ్ళ దగ్గర తీసుకోవాలా, మహిళల దగ్గరికి ఎటువంటి స్కీమ్స్ మన కేంద్ర ప్రభుత్వం తీసుకెళ్లాలా, యువత, స్కిల్ ఇండియా, స్టార్ట్అప్ ఇండియా బెనిఫిషరీస్, ఇన్ఫ్లుయెన్షియల్ కమ్యూనిటీ లైక్ అడ్వకేట్స్, డాక్టర్స్, వాళ్ళ దగ్గరికి మోదీ గారి యొక్క గవర్నెన్స్ ఏ రకంగా నడిచింది 9 సంవత్సరాలు, ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా బ్లడ్ డొనేషన్ క్యాంపులు, ఉజ్వల యోజన, పిఎం కిసాన్ సమ్మాన్ నిధి, అనేక కార్యక్రమాలు. ఈ మధ్య బడ్జెట్ సెషన్ సమయంలో నిజామాబాద్ పార్లమెంట్ కి సంబంధించిన సెంట్రల్ గవర్నమెంట్ బెనిఫిషరీ లిస్ట్ తీస్తే 3 లక్షల పైన ఉన్నాయి. అన్ని స్కీమ్స్ 3.5 లక్షల పైన ఉన్నాయి. మనకి తెలిసి మనకి తెలియకుండా భారతీయ జనతా పార్టీ, మోదీ గారి ప్రభుత్వం చాప కింద నీరులాగా మొత్తం సమాజంలో పాకిపోతా ఉంది. ఇలా భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఎదుగుతున్నది తెలంగాణలో అంటే మోదీ గారి ప్రభుత్వం వల్ల. తెలంగాణలో కూడా ఇవాళ ఇందూరు పార్లమెంట్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ చాలా స్పీడ్గా ఎదిగింది, ఎదుగుతూనే ఉంది, ఇంకా రానున్న కాలంలో ఎదుగుతుంది. చాలా మంది జాయిన్ అయ్యిండ్రు. 2 సంవత్సరాల పదవి, మున్సిపల్ చైర్మన్ పదవి ఇచ్చిపెట్టుకొని జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు. సమాజంలో మంచి డాక్టర్లు జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు, సోషల్ సర్వీస్ చేసే వాళ్ళు ఉన్నారు, ప్రముఖ పారిశ్రామికవేత్తలు జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు. భారతీయ జనతా పార్టీ అతి వేగంగా ఎదుగుతున్న పార్లమెంట్ సెగ్మెంట్లలో ఇందూరు పార్లమెంట్ ఒకటి. ఇది నేను ఎంపీగా నేను చెప్పుకుంటున్నది కాదు, మన జాతీయ నాయకత్వం కూడా దీన్ని అక్నాలెడ్జ్ చేసింది, సర్టిఫై చేసింది.